ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని టెక్కిలి పోలీసులకు జనసేన నేత ఫిర్యాదు చేశారు. గతంలో టెక్కిలి జనసేన కార్యాలయంపై దువ్వాడ అనుచరులు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేత కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ అనుచరులపైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాకుళం నుండి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్. యామిని, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో కూడా జనసేన ఎవరైతే అప్పటి ఇన్ఛార్జ్ ఉన్నారో కనిక కిరణ్ కుమార్ అయితే ఆఫీస్ పైన అయితే సాయంత్రము ఈ వైసీపీ మూకలైతే దాడి చేశాయని కూడా మనకి గతంలో అయితే చెప్తూ అయితే ఆ యొక్క దాడి ఘటన అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో అప్పటి పోలీస్ అధికారులు సుమోటగా తీసుకొని అది పూర్తిగా పట్టించుకోలేదని చెప్తూ అక్కడ ఎవరైతే కిరణ్ కుమార్ ఉన్నారో కిరణ్ కుమార్ గత 2 రోజులుగా కూడాను ఏదైతే ఉందో కంప్లైంట్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు పూర్తిగా కూడాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇస్తూ గతంలో దువ్వాడ శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన విమర్శలు పదజాలాలతో కూడాను గతంలో ప్రెస్ మీట్ లో కూడా దుర్భాషలాడడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ప్రధాన ముఖ్యమంత్రిని కూడాను దారుణంగా అప్పుడు ప్రతిపక్ష నేతను కూడా చూడకుండా దారుణమైన పదజాలాలతో కూడా విమర్శించారని కూడా ఆ యొక్క లేఖలు అయితే రాశారనుకుంటూ మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు పోలీసులకైతే వారి పైన కఠిన చర్యలు తీసుకోండి, దువ్వాడ శ్రీనివాసరావుని కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని కూడా వారైతే జన సైనికులు అయితే కూడాను అక్కడ డిమాండ్ అయితే చేశారని కూడా మనకి సమాచారం ఉంది. అయితే పూర్తిగా కూడా మనం వేసి చూడాలి. అయితే పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే పోలీసు అధికారులను అయితే మనం మన ప్రైమ్ లైన్ సంప్రదించగా ప్రస్తుతానికి అయితే మేము అంతా కూడాను బందోబస్తుల్లో ఉన్నాము, తప్పకుండా అయితే మేము వచ్చి దానిపైన అయితే యాక్షన్ తీసుకుని దానికి అయితే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకుంటూ కూడా పోలీసు అధికారులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో గతంలో దువ్వాడ శ్రీనివాసరావు అయితే టెక్కల్ నియోజకవర్గంలో అక్కడ ఎవరైతే విపక్ష నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ లో పరుష పదజాలాలతో పూర్తిగా కూడా ఒక రౌడీలా వ్యవహరించారు అంటూ కూడా ఇప్పటికైతే మన జన సైనికులు అయితే కూడాను అటు కూటమి నాయకులు కూడాను విమర్శించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికైనా సరే అటువంటి వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని కూడా వారు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.